హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను బాగున్నాను. సంక్రాంతి పండుగ నెక్స్ట్ డే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. లైట్ ఫుడ్, మిరియాల రసము, బ్రొకోలీ ఫ్రై, పెరుగు, వైట్ రైస్ సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాను. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈరోజు నాన్ వెజ్ హెవీ అయిపోయింది, అందుకే ఈరోజు లైట్ ఫుడ్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను. బ్రొకోలీ ఫ్రైకి పెట్టాను. నెక్స్ట్ మిరియాల రసం చేద్దామని చెప్పి ఇలా చింతపండు, దీంట్లో అంత మిరియాల రసంకి ఏమేమి కావాలంటే మిరియాలు, ధనియాలు, జీలకర్ర, కొత్తిమీర, మిరపకాయలు, ఇది తెల్లగడ్డ, ఒక టమాటా, ఇది కూడా హాఫ్ కట్ చేసి వేసి గ్రైండ్ చేసుకుందాం. ఈ చింతపండు కూడా వేసి తర్వాత పోపు వేసుకుందాం. ఇలా నేను లైట్ ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాను. నిన్న హెవీగా తిన్నాం కాబట్టి ఈరోజు మిరియాల రసం కూడా కొంచెం డైజెషన్కి బాగుంటుందని ఇది బ్రొకోలీ ఆ రసంలోకి సైడ్ డిష్గా ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా బ్రొకోలీలో ఉప్పు, పసుపు వేసేసి స్టవ్ ఆన్ చేసేసి ఉడకడానికి పెడతాను. మూత పెట్టి ఉడకబెట్టుకుందాం. నెక్స్ట్ ఈ చింతపండు ఇందులో వేసి నానింది చింతపండు నానబెట్టుకున్నాను. ఇప్పుడు చింతపండు వేసి ముందుగా గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసి పోపు వేసుకుందాం. అన్నీ గ్రైండ్ చేసేటప్పుడు మధ్యలో యాడ్ చేసుకొని ముందుగా పేస్ట్ చేసుకోవాలి. నేను ఇలా చేస్తాను. ఇలా చేస్తే రసం టేస్టీగా ఉంటుంది. కొందరు మిరియాలు దంచి, తెల్లగడ్డ దంచి రోట్లో అట్లా వేసుకుంటారు, అట్లా కూడా వేసుకోవచ్చు. ఇది చింతపండు వాటర్ పిసికేసుకొని అలా కూడా వేసుకోవచ్చు. ఇట్లా చేస్తే రసం బాగా టేస్టీగా వస్తుంది. అందుకే నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. ఈ హాఫ్ టమాటో కూడా వేసి స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుంటాను. నేను ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పోపు వేసుకుందాము. దీనికి కొంచెం ఈ పోపుకి ఏమేమి అంటే కొంచెం తెల్లగడ్డ, ఒక మిరపకాయ తీసుకున్నాం. మిరపకాయ ఆల్రెడీ ఉంది కాబట్టి కారం ఎక్కువ అనిపిస్తుంది. జస్ట్ పోపుకి మాత్రం కొంచెం వేసుకుంటున్నాను. వెల్లుల్లి కూడా కొంచెం దంచేసుకుంటున్నాను. కరివేపాకు, ఒక హాఫ్ టమాటా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి పోపు వేసుకుందాం. ప్యాన్ పెట్టాను. ఇందులో కొంచెం ఆవాలు, జీరా వేస్తాం. ఆల్రెడీ మనము గ్రైండింగ్కి వేసాం కాబట్టి జస్ట్ కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి, టమోటా, కరివేపాకు ఫ్రై చేసుకుందాం. కరివేపాకు ఆయిల్లో అట్లే వేయకూడదు, వేస్తే అది చిట్లి మొహం పడుతుంది. ఆ మసాలా వేసి ఫ్రై అయిన తర్వాత వేద్దాం. కొంచెం పసుపు కూడా వేస్తాం ఫ్రై అయ్యేటప్పుడు. మసాలా ఆవాలు పేలాయి. ఈ సౌండ్ చిమ్నీ ఆన్ చేశాను, ఆయిల్ అంతా పైకి వెళ్తుందని చెప్పి. ఇప్పుడు వెల్లుల్లి, మిర్చి ఒకటి చూసి చేస్తాను. ఫ్రై అయ్యాయి. టమాటో వేసి ఫ్రై చేస్తాను. ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం ఉప్పు కూడా మొత్తం నేను వేయలేదు. ఉప్పు మసాలాకి ఇక్కడ వేసుకున్నాం రుచికి తగ్గట్టు. నేను రైస్ మధ్యాహ్నానికి ఇలా తీసుకొని 2 times వాష్ చేసి 3rd time ఫిల్టర్ వాటర్ వేసేసి పెట్టాను. కొంచెం ఉప్పు వేసి నానితే బాగా రైస్ అవుతుంది. ఇవి ఊరి నుంచి తెచ్చిన బియ్యము, పండిన బియ్యము. ఇది నానే కొద్దీ రైస్ బాగుంటుంది. ఇమీడియట్గా కావాలంటే ఇమీడియట్గా పెట్టి చేసుకోవచ్చు, కానీ కొంచెం నానితేనే అన్నం బాగా ఉంటుంది తినడానికి కూడా. ఇప్పుడు మనము ఈ మసాలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ మసాలా వేసి ఫ్రై చేసుకున్నాము. పచ్చి వాటర్ పోయే వరకు మనకు ఎంత కావాలో వాటర్ ఈ కరివేపాకు ఇందులో వేసి ఫ్రై చేసుకున్నాము. ఈ చింతపండు నానబెట్టుకున్నాం కదా, వాటర్ వేసుకుని జార్ వాష్ చేసుకుంటాం. గుర్తుంది కదా. ఇప్పుడు ఇలా మనం చింతపండు నీళ్ళు జార్ క్లీన్ చేసుకున్న వాటర్ ఉన్నాయి. మీకు ఇంకా లూజ్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసి, చిక్కగా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. లేదు మీకు పులుపు ఎక్కువ అనిపిస్తుందంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ఉప్పు, కారం చూసుకోండి. చలికాలంలో ఈ మిరియాల రసం చాలా మంచిది. ఉప్పు వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఉప్పు సరిపోయింది, ఉప్పు తక్కువ ఉంది, ఉప్పు వేస్తాం.
బ్రొకోలీ ఉడుకుతూ ఉంది. చూడండి రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ బౌల్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇప్పుడు బ్రొకోలీ ఉడికిందేమో చూద్దాం. చూడండి పట్టుకొని చూస్తే ఉడికింది. ఇప్పుడు మనము గుంతలో ఉన్న బౌల్ తీసుకొని ఇలా దాంట్లో వంపేసుకుందాము, వాటర్ అంతా పోయేటట్టు. ఇలా నేను షింకులో బౌల్ పెట్టి అలా వాటర్ వంపుకుంటున్నాను. ప్లేట్ క్లోజ్ చేసి కూడా వంపుకోవచ్చు. ఇలా బౌల్లో వేసి వంపుకోవడం వల్ల అవి కొంచెం చల్లారుతాయి. చల్లారిన తర్వాత మనం పోపు ప్రిపేర్ చేసుకుందాం. తాలింపు ఎలా వేయాలో చూద్దాం. వంపేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఒకవైపు రైస్ పెట్టాను. రైస్ అవ్వడానికి గెరెట పెట్టాను. అది ఉడికితే పొంగు వస్తుంది ఉద్దేశంతో గెరెట అక్కడే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ప్యాన్లో ఇవన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసుకుందాము. అవి పేలిన తర్వాత మనము ఆనియన్ వేద్దాం. ఇప్పుడు మనము కరివేపాకు, కొంచెము ఉప్పు వేస్తాం. ఫాస్ట్గా మగ్గుతాయి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇలా బ్రొకోలీ ఫిల్టర్ చేసి పెట్టుకున్నాను కదా, అవంతా వేసి మిక్స్ చేసుకుంటాను. ఇప్పుడు పల్లీల పొడి వేసి మనకి ఎంత కావాలో అంత పల్లీల పొడి వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర గార్నిష్ వేసుకుందాం. అంతే, ఒక నిమిషం ఉంచేసేసి కలిపెట్టేసి ఇప్పుడు బ్రొకోలీ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుందాం. ఇంకా తినడం. రైస్ ఆల్రెడీ దగ్గర పడింది, సిమ్లో పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగుందో బ్రొకోలీ ఫ్రై, రైసు, పెప్పర్ రసము, కర్డ్. చూడండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది సంక్రాంతి నెక్స్ట్ డే వ్లాగు. డోంట్ మిస్ ఇట్.